10th క్లాస్ అనేది సార్ వాళ్ళు మేడం చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తీసుకునే డిసిజన్ అనేటటువంటిది నెక్స్ట్ వాళ్ళ యొక్క 60, 70 ఇయర్స్ లైఫ్ ఏ విధంగా ఉండాలో నిర్ణయిస్తది. కాబట్టి ఆ తీసుకునే డిసిజన్ అనేటటువంటిది సో వాళ్ళు చాలా క్లియర్‌గా ఆలోచించి తీసుకోవాలి. దాంతో పాటు తీసుకునేటప్పుడు ఎట్లా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళకి దానిపైన ఇంట్రెస్ట్ ఉందా లేదా? జనరల్‌గా మనం కొన్ని పనులు చేస్తున్నప్పుడు కొన్ని పనులు చాలా ఇంట్రెస్ట్‌తో చేస్తుంటాం. కొన్ని పనులు వేరే వాళ్ళు అసైన్ చేసినప్పుడు అనాసక్తి చూపిస్తాం, అన్‌ఇంట్రెస్ట్ ఉంటది, ఇట్లా ఉంటది. సేమ్ అదే విధంగా వాళ్ళు ఒక కెరీర్‌ను చూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ రంగంలో ఎక్కువ రాణించగలుగుతారనే దాన్ని బట్టి ఫస్ట్ వాళ్ళకి దానిపైన ఆసక్తి ఉందా లేదా అనేటటువంటిది ఫస్ట్ తెలుసుకోవాలి. దాంతో పాటు ఏందంటే వాళ్ళ యొక్క అకాడమిక్ పెర్ఫార్మన్స్ కూడా ఒకసారి కాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే నేను ఎట్లా ఉంటదంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరు చాలా మా అబ్బాయిని నేను ఒక మంచి ఇంజినీర్‌గా చూడాలనుకుంటారు పేరెంట్ యాజ్ ఎ పేరెంట్‌గా. కానీ ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఎప్పుడు మ్యాథ్స్‌లో ఫెయిల్ అవుతాడు లేదంటే చాలా వీక్‌గా ఉంటుంటాడు. అలాంటప్పుడు ఆ కెరీర్‌ను బై ఫోర్స్ ఆ అబ్బాయి చూజ్ చేసుకున్నాడు అనుకో దాంట్లో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇంట్రెస్ట్‌తో పాటు తన యొక్క అకాడమిక్ పెర్ఫార్మన్స్ అనేటటువంటిది తన యొక్క సెలెక్ట్ చేసుకున్న కెరీర్‌కి సూటబుల్‌గా ఉందా లేదా కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు తన యొక్క స్కిల్స్, నైపుణ్యాలు అంటే మనం ఎంచుకున్నటువంటి కెరీర్‌కి తగ్గట్టుగా మన యొక్క నైపుణ్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. దాంతోపాటు ఒక కెరీర్‌ని చూజ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉండాలంటే మన యొక్క పర్సనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎవరైనా టీచర్ కావాలని చాలా గోల్ పెట్టుకుంటారు, బాగా చదువుతారు, ఆ జాబ్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే షార్ట్‌గా వాళ్ళకు కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు టీచింగ్ చేస్తున్నప్పుడు ఒక విద్యార్థి డిస్టర్బ్ చేసినాకో ఎంటైర్ క్లాస్ మొత్తం పనిష్మెంట్ ఇచ్చారనుకో అప్పుడు ఏమైతే వాళ్ళు సొసైటీలో ఒక మంచి టీచర్ గుర్తింపు తెచ్చుకోలేరు. కాబట్టి ఆ కెరీర్కి వాళ్ళు ఈ యొక్క ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క స్టడీస్తో పాటు ఏముండాలంటే వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా చాలా నెమ్మదిగా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ఆ నేచర్ వాళ్ళకు ఉన్నదనుకో ఆ కెరీర్లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఫైనల్గా ఏం తెలుసుకోవాలంటే ఆపర్చునిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో వస్తున్నటువంటి టెక్నాలజీ వల్ల ఏమైతే చాలా ఉద్యోగాలు కనుమరుగైపోతున్నాయి. కాబట్టి ఈ రోజు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు తీసుకునేటటువంటి కోర్సు సెలక్షన్ కెరీర్ అనేటటువంటిది రేపు 5 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత నీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అంటే అప్పుడు దానికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయా, ఒకవేళ ఉద్యోగ అవకాశాలు ఉంటే ఎంత మొత్తంలో ఉంటాయి, దానికి ఒకవేళ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ మనం ముందే ఒక క్యాలిక్యులేషన్కి వచ్చినాం అనుకో భవిష్యత్తు అనేటువంటి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పిండు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బాగా చదువుకొని ప్రయోజకుడైతే 3 తరాలు బాగుపడతాయంట. కాబట్టి ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం అనేటటువంటిది నీ కుటుంబంతో పాటు నువ్వు ఒక మంచి జనరేషన్కి ఒక పునాది వేసినాం అని అయితే. కాబట్టి ఇవన్నీ పారామీటర్స్ మనము అంటే అనాలిసిస్ ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు. ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా తెలుసుకోవడం కానీ లేదంటే మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు అంటే మీకు స్కూల్లో మీ టీచర్స్ ద్వారా అన్ని అవకాశాలను ఒకసారి తెలుసుకొని నీ ఇంట్రెస్ట్, నీ యొక్క స్టడీస్, నీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్, నీ యొక్క దాంతోపాటు మీ యొక్క రిజర్వేషన్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఒక కోర్సును సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు దాంట్లో సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి మేడం.